మా నాన్న ఎప్పుడూ ఒక 4 మంచి మాటలు చెప్తూ ఉండేటోడు. అదేంటంటే అందులో కొన్ని మీకు చెప్తాను. అదేంటంటే మనం ఎప్పుడూ ఒకరికి పెట్టే స్థాయిలో ఉండాలి కానీ, ఒకరి దగ్గర అడుక్కునే స్థాయికి దిగజారిపోకూడదని. మనం ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి కానీ, మనం ఒకరితో చెప్పించుకునే స్థాయికి పడిపోకూడదని. మనం ఒకరికి సాయం చేసే స్థితిలో ఉండాలి కానీ, మనం ఒకరి దగ్గర నుంచి సాయం కోరే దీనస్థితికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో అప్పుడు ఆ మాటలు ఇక్కడ బలంగా ఫిక్స్ అయిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాచలేదు, ఎవరితో చెప్పించుకోలేదు. ఎవరికైనా సాయం చేశాం కానీ ఎవరిని సాయం కోరలేదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా లైఫ్లో ఎవరితో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోకండి. చెప్పే స్థాయిలోనే ఉండండి. ఒకరికి పెట్టే స్థాయిలో ఉండండి కానీ ఒకరి దగ్గర అడుక్కునే స్థాయికి దిగజారిపోకండి. ఒకరికి సాయం చేసే స్థితిలో ఉండండి కానీ ఒకరి దగ్గర సాయం కోరే దీనస్థితికి పడిపోకండి. మన ముందు ఒక జీవితం అనే యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని గెలిచి రాజులా బతికేద్దామా, ఆ యుద్ధంలో ఓడిపోయి బానిసలా బ్రతికేద్దామా అనేది మన చేతిలో ఉంటుంది. యుద్ధం గెలిస్తే రాజులా బ్రతికేయచ్చు, యుద్ధంలో ఓడిపోతే బానిసలా బ్రతకచ్చు. సో యుద్ధం గెలిచేద్దాం, రాజులా బ్రతికేద్దాం. గెలవడం నీ చేతుల్లోనే ఉంది. ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించి యుద్ధం గెలవడానికే ప్రయత్నించు.